నమస్తే, వెల్కమ్ టు LRT న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. సిరిగిరి రమేష్ హత్య కేసులో మరో నిందితుడి అరెస్ట్. భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కు ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వేములవాడలో రోడ్లపై దూసుకుపోతున్న ట్రాక్టర్లు. తంగళ్లపల్లి మండలంలో టెక్స్టైల్స్ పార్క్లో అగ్ని ప్రమాదం. వేములవాడ పట్టణంలో సిరిసిల్లకు చెందిన మాజీ కౌన్సిలర్ సిరిగిరి రమేష్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే చందుర్తి ప్రాంతంలో గల భూమిని ఎస్సీ కార్పొరేషన్ లోన్పై పెట్రోల్ బంక్ స్థాపన కోసం చిర్రం రవి సిరిగిరి రమేష్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాడు. అయితే రమేష్ పెట్రోల్ బంక్ ఇవ్వకుండా తిరిగి ఆ భూమిని రవికి రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఇద్దరి మధ్య భూ వివాదం తలెత్తింది. ఈ భూమి తనదేనని చెప్పుకుంటూ రమేష్ దానిని ఇతరులకు అమ్మేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. ఈ విషయం తెలుసుకున్న చిర్రం రవి రమేష్ను హతమార్చితేనే భూమి తిరిగి తనకు వస్తుందనే ఉద్దేశంతో తన స్నేహితుడు ఎద్దండి వెంకటేష్ అలా వంశీలతో కలిసి పథకం రచించాడు. రమేష్ కొన్ని ప్లాట్లను డబుల్ రిజిస్ట్రేషన్ చేయడంతో ఆ వ్యవహారాలపైన ఇరువురి మధ్య తీవ్ర విభేదాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ఎద్దండి వెంకటేష్ అలా వంశీలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు తాజాగా ప్రధాన నిందితుడు చిర్రం రవిని కూడా పట్టుకుని రిమాండ్కు తరలించారు. నేరస్తుల పట్టుబట్టంలో కృషి చేసిన ఎస్ఐ రామ్మోహన్ మరియు సిబ్బంది తిరుపతి సమీయుద్దీన్, రాజ్కుమార్, పాషా, గోపాల్లను రివార్డుతో అధికారులు అభినందించారు. మళ్ళీ ఈరోజు మనకి అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరుగుతుంది. సో మర్డర్ వచ్చేసి మెయిన్ మోటివ్ ఏంటంటే మనకు సోఫార్ ఇన్వెస్టిగేషన్ మనకు తెలిసింది. వీళ్ళు వంశీ, వెంకటేష్ అండ్ రవి వీళ్ళంతా కూడా రమేష్కి చిన్నప్పటి నుంచి పరిచయం, చాలా దగ్గర వ్యక్తులు. సో ఇందులో రవి మెయిన్గా మనకి ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే రవిది ఒక చందుర్తిలో ఒక ల్యాండ్ ఉంది. ఆ ల్యాండ్ రమేష్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేపిస్తాడు ఎస్సీ అనేసి. దాంట్లో ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు వస్తాయి పెట్రోల్ బంక్ పెట్టడానికి అని చేస్తే రమేష్ రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్ని పెట్రోల్ బంక్ డెవలప్మెంట్ కాకుండా ఇంకొకరికి అమ్ముదామని చూస్తూ ఉంటాడు. సో ఇట్లా ఏంటంటే బేసిక్ మర్డర్లో ఇప్పుడు సోఫార్ నేను అదే అంటున్నా. సోఫార్ మనం 3 మెంబర్స్ని గుర్తించాం. 3rd మెంబర్ ఈరోజు వెళ్తున్నారు. మెయిన్గా సీన్లో మనకి ఉన్నది ఈ ముగ్గురు అనేది అయితే తెలుస్తుంది. సిరిగిరి మురళి ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళ భార్య ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం ఉన్నారు, వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ అందులో. అయితే ఇంకా అది వెరిఫికేషన్ చేసుకునే ప్రాసెస్లోనే ఉన్నాం, మనం ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లోనే ఉన్నాం. బట్ మెయిన్గా అక్కడ ప్రత్యక్షంగా ఉండి చేసిన వాళ్ళైతే ఈ ముగ్గురు అనేది మనకు తెలుస్తుంది. ఇదే ల్యాండ్ విషయం లోపల సిరిగిరి మురళికి సంబంధించి సిరిగిరి మురళి పేరు మీద 6 ఎకరాల 20 గుంటల జాగా రిజిస్ట్రేషన్ చేస్తారు. ఓకే, ఏది మన శ్యామరా అని చెప్పేసి ఆమె దగ్గర నుంచి మామిళ్ళ మల్లయ్య ఉంటాడు జాగా. ₹1,00,000 ఆల్రెడీ పేమెంట్ అయిపోతుంది. ఇంకొక ₹20 లక్షల పేమెంట్ చేయాలి. ఎవరికి? మన ఈ శ్యామలకు. ఈ మధ్య కేసు కూడా రిజిస్ట్రేషన్ అయింది. ఎవరు చేయాలి పేమెంట్? మేడం మామిళ్ళ మల్లయ్య చనిపోయింది, ఆయన మర్డర్ జరిగింది. మర్డర్ విషయం లోపల సిరిగిరి మురళి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. మామిళ్ళ మల్లయ్య మీద కాదు. మామిళ్ళ పద్మ ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేసినారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో లాంఛనంగా ఆర్జిత సేవలు ప్రారంభమయ్యాయి. భీమేశ్వర స్వామి ఆలయంలో కోడెమొక్కును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్న ఆలయం నుండి ఉత్సవ మూర్తులను పల్లకీ సేవలో ఊరేగింపుగా ఆలయ అధికారులు, అర్చకులు భీమేశ్వర ఆలయానికి తీసుకువచ్చారు. ఈ ఆలయంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భీమేశ్వర ఆలయంలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడలో భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం సమగ్ర అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు. శ్రీ 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 విధుశేఖర భారతీ శర్మ శృంగేరి పీఠాధిపతి వారి సూచనలు, అనుమతులతో ఆలయ అభివృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాజన్న స్వామివారి ఏకాంత సేవలు సజావుగా కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇప్పుడేస్తున్నాండి. భక్తుల ద్వారా ఆ ద్వారా తీర్చడానికి కొరకై ఈరోజు ముహూర్తం ఇంకా కట్టుంది. ఓం నమ శివాయ. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానం సిరిసిల్లలో వెలిసినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మనందరికీ తెలుసు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వేములవాడలో వేయించేసినటువంటి స్వామివారికి ఎంతోమంది భక్తులు, వేలాది మంది భక్తులు ప్రతినిత్యం కూడా దర్శించుకుంటుంటారు. అయితే దానికి సంబంధించినటువంటి అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం వారు ప్రత్యక్షంగా భక్తులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలి, ఆలయంలో ఎక్కువ మంది భక్తులు ప్రవేశించేందుకు వీలుగా, అలాగే విస్తరణ పనులు చేపట్టడం కూడా జరిగింది. అందులో భాగంగా మనం అక్కడ దేవస్థానంలోకి సంబంధించినటువంటి అన్ని విభాగాల్ని కూడా మనం పునర్నిర్మాణంలో భాగంగా కొన్నిటిని ఇక్కడికి మార్చుకోవడం జరిగింది. భీమేశ్వర ఆలయంలో ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు మంచి రోజు అని చెప్పేసి భక్తులందరికీ కూడా ఇక్కడ నూతనంగా పూజలు ప్రారంభించుకోవడం జరిగింది. కోడమొక్కును కూడా, స్వామివారి కోడమొక్కు అంటే మొత్తంకి ప్రపంచవ్యాప్తంగా కూడా మన రాజన్న అంటేనే కోడమొక్కు అనేటువంటి ప్రసిద్ధి ఉంది కాబట్టి కోడమొక్కులు కూడా చెల్లించుకునే విధంగా అన్నిటినీ కూడా ఇక్కడికి మనము తాత్కాలికంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చే భక్తులను కూడా మళ్ళీ నెక్స్ట్ వచ్చే మన ఆలయ నిర్మాణం తర్వాత కూడా ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు కూడా దర్శించుకోవాలని కొన్ని వాటిని పర్మనెంట్గా కూడా మనం ఇక్కడ కట్టుకోవడం కూడా జరుగుతుంది. వచ్చే భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితేనేమి లేదా సేవలు అయితేనేమి చేసుకునే విధంగా ప్రతి ఒక్కటి కూడా మేము దానికి సంబంధించినటువంటిది మేము ఒక ఎక్కడికి వెళ్ళాలి, ఎలా చేసుకోవాలనేటువంటి సూచనలు చేస్తూ బోర్డులను కూడా ఏర్పరుస్తూ వచ్చే భక్తులందరూ కూడా ఈ రోజు నుంచి ఇక్కడ కూడా పెద్ద ఎత్తున సందర్శించుకోవాలని మనం అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. అయితే భీమేశ్వర ఆలయంలో కూడా భక్తులు అంత ఎత్తున వస్తూ ఉంటారు. దానికి తోడు ఇప్పుడు రాజన్న దగ్గర మన సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఏకాంత సేవలుగా, అంటే ఉదయం నుంచి రాత్రి వరకు కూడా కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు మనకు ఏదైతే భక్తులు వస్తారో వాళ్ళందరికీ కూడా ఇక్కడికి కూడా రావాలని మరొక మారు విజ్ఞప్తి చేస్తూ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజస్వామి ఆలయంలో అభివృద్ధి విస్తరణ కార్యక్రమంలో భాగంగా వచ్చేటువంటి భక్తులు భీమేశ్వర ఆలయంలో దర్శనం చేసుకునేటువంటి కార్యక్రమం ఈరోజు బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత రాష్ట్ర ప్రభుత్వ పక్షాన తగిన ఏర్పాటు చేయడం జరిగింది. వేములవాడ రాజరాజస్వామి సన్నిధిలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ మేడం గారు, జిల్లాకు సంబంధించిన మంత్రులు పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు, చాలామంది పెద్దల సమక్షంలో, భక్తుల సమక్షంలో నవంబర్ 20వ తేదీన భూపూజ గావింపు చేసుకుని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే క్రమంలో ఇప్పటికే 47 కోట్ల రూపాయలతో రోడ్డు వెడల్పు సంబంధించిన విస్తీర్ణ కార్యక్రమం చేయడంతో పాటు ప్రస్తుతం 76 కోట్లతో ఆలయాన్ని విస్తరించేటువంటి కార్యక్రమంలో శ్రీ 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 విధుశేఖర భారతి శృంగేరి పీఠం వారి సూచనలతోటి పలుమార్లు వారి ఆదేశాలు, వారి సూచనలతోటి ఆలయాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభం చేసేటువంటి సందర్భంలో అక్కడ పనులు జరుగుతున్న సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేములవాడ శ్రీ రాజరాజ స్వామివారి సన్నిధిలో ఏకాంతంగా సేవలు యథావిధిగా సుప్రభాతం నుండి మొదలుకుంటే వేకోజాము మొదలుకుంటే రాత్రి వరకు కూడా చేసుకునే క్రమంలో ప్రభుత్వాధికారుల సహకారం, జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా
ఆ సహకారంలో భాగస్వాములైనటువంటి సందర్భంలో కూడా ఇదే విధంగా ఇప్పుడు వేముల రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకుని పోయే క్రమంలో కూడా అందరి సహకారాన్ని మేము కోరుకుంటా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడంలో భాగంగా విస్తీర్ణలో ముందుకు పోయే భాగంలో అన్న సత్రాన్ని కూడా 35 కోట్లను తీసుకొని రావడం జరిగింది. వాటికి కూడా టెండర్లు పూర్తి కాబట్టి వచ్చే భక్తులకు అన్నదానంను అందించేటువంటి కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందన్న మాట ఈ సందర్భం చెప్తూ మన హైందవ సంస్కృతిలో మన ఆలోచనకు అనుగుణంగా ఆగమ శాస్త్రం అనుగుణంగా శ్రీ 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 విధుశేఖర భారతి గారు శృంగేరి పీఠానికి సంబంధించిన సూచనల సలహాలతోనే మేము ముందుకు వెళ్తామన్నమాట ఈ సందర్భంగా చెప్తూ 19వ తేదీన శృంగేరి పీఠాధిపతి గారు శ్రీ శ్రీ శృంగేరి పీఠాధిపతి గారు విధుశేఖర భారతి గారు మన వేమలవాడ రాబోతూ ఉన్నారు. 19, 22 రోజులు కూడా శంకర మఠానికి సంబంధించినటువంటి బ్రాహ్మణోత్సవాల పిలుపు మేరకు వారికి సంబంధించిన కార్యక్రమాల్లో వేమల రాజన్న ఆలయాన్ని కూడా వారు అభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని పలు సూచనలు చేసే క్రమంలో వారి ప్రవచనాలు కూడా ఉండే సందర్భంలో వారికి కూడా గ్రాండ్ వెల్కమ్ చెప్పే విధంగా అన్ని పక్షాలము అందరం కూడా కలిసి ఆ కార్యక్రమంలో విజయవంతం చేసుకొని వారి ఆశీస్సులు అందరినీ తీసుకునే విధంగా ఉండాలని చెప్పని సందర్భం కోరుకుంటూ లోక కళ్యాణం జరగాలని ఆ పార్వతీ పరమేశ్వరుణ్ణి ఆ భీమేశ్వరుని సందర్భంగా వేడుకుంటూ అందరికీ నా వైపు నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వేములవాడ పట్టణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వాగుల నుంచి కొండ చిలువలు జనావాసాల్లోకి వచ్చాయి. ముఖ్యంగా బైపాస్ రోడ్డు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయ సమీపంలో ఈ కొండ చిలువలు తిరుగుతూ ఉండటంతో స్థానికులు భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రజల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన స్థానిక స్నేక్ క్యాచర్ మదాసు జగదీష్ తన చాకచక్యం అనుభవంతో ఆ కొండ చిలువలను సురక్షితంగా పట్టుకున్నారు. ఎటువంటి హాని జరగకుండా వాటిని దూర ప్రాంతాల్లో అడవిలో వదిలిపెట్టి పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించారు. మాదాసు జగదీష్ ఆ సాహసం సకాలంలో స్పందించి ప్రజల భయాన్ని పోగొట్టిన తీరును స్థానిక ఏఎస్పీ శేషాద్రి రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాదాసు జగదీష్ను తన కార్యాలయంలో శాలువతో ఘనంగా సన్మానించారు. ప్రకృతి విపత్తుల సమయంలో అడవి జంతువులు జనావాసాల్లోకి రావడం సహజమని, వాటిని హింసించకుండా పట్టుకొని సురక్షితంగా అడవిలో వదిలిపెట్టడం అభినందనీయమని ఈ సందర్భంగా ఏఎస్పీ శేషాద్రి రెడ్డి పేర్కొన్నారు. భయపడకుండా వన్యప్రాణులకు హాని తలపెట్టకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. జగదీష్ అని ఇక్కడ వేములవాడ టౌన్కి చెందిన లోకల్ ఈయన కొండ చిలువలని పట్టుకోవడం వెరీ రీసెంట్లీ మనం చూసాము. సో 2 కొండ చిలువల్ని పెద్దని పట్టుకొని వాటి నుంచి మన నుంచి వాటిని రెస్క్యూ చేయడం జరిగింది. సో దానికి థ్యాంక్ యూ అండ్ స్పెషల్ అభినందనలు చెప్తూ ఈరోజు వారిని సత్కరించడం జరిగింది. థ్యాంక్ యూ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఇసుక ట్రాక్టర్ల దూకుడు రోజురోజుకు పెరుగుతోంది. ప్రధాన రహదారులపై అతి వేగంగా దూసుకుపోతున్న ట్రాక్టర్లు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయి. భక్తులు, విద్యార్థులు, స్థానికులు రోడ్లపై నడవటానికే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. స్థానికుల సమాచారం ప్రకారం నిర్ణీత సమయంలో ఎక్కువ ట్రిప్పులు వేసుకోవటానికి ట్రాక్టర్ల డ్రైవర్లు వేగం పెంచుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ట్రాక్టర్లు నడిపే వారిలో కొందరు మైనర్లు కాగా మరికొందరికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేకపోవడం గమనార్హం. పట్టణ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఇసుక ట్రాక్టర్ల అల్లర్లపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థానికులు ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, పట్టణంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ నియంత్రణను బలపరచాలని కోరుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లె మండలంలోని టెక్స్టైల్స్ పార్క్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సుభాష్ టెక్స్టైల్స్కు చెందిన పవర్ లూమ్ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆస్తి నష్టం జరిగింది. అగ్నిని గమనించిన స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. గోదాంలో నిల్వ ఉంచిన పత్తి మిషనరీలు మంటల్లో దగ్ధమయ్యాయి. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిస్థితి పరిశీలిస్తున్నారు. అటు అంటుకున్నది దావి కింద అంటుకున్నది అది కింద ఊపిన కింద వారేసింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం వేములవాడ డివిజన్ పార్టీ కార్యాలయంలో
విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఎం రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి ముష్రం రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ బీసీల పట్ల ప్రేమ లేని బీజేపీ కేంద్ర ప్రభుత్వం వైఖరిని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బీసీ రిజర్వేషన్ తీర్మానాన్ని కేంద్రం ఇప్పటి వరకు ఆమోదించకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎగమంటి ఎల్లారెడ్డి, జవాజీ విమల, జిల్లా కమిటీ సభ్యులు ముక్కి కాంత అశోక, మల్లారపు ప్రశాంత్, సూరం పద్మ, నాయకులు మాసం సురేష్, సావనపల్లి రాములు, సామల నరసింహారెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు. ఆమోదించకపోవడం అనేది, దాన్ని వ్యతిరేకించడం అనేది ఇది బీజేపీ ప్రభుత్వానికి సిగ్గుచేడు. వెంటనే ఈ బిల్లును ఆమోదించే విధంగా చూడాలని మేము సిపిఎం పార్టీగా బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాన్స్టిట్యూన్సీలో సిపిఎం ఆఫీస్లో మేము ముఖ్యంగా బీజేపీకి హెచ్చరించేది ఏంటంటే, బీసీ మీద ఏమాత్రం గౌరవం ఉన్నా బండి సంజయ్ గారు వెంటనే ఢిల్లీకి వెళ్ళి మన గవర్నర్తో 32% ఆమోదానికి ముందుకు రావాలి. ప్రజలు కూడా మధ్యతరగతి వాళ్ళు ముందుకు రావాలని బీసీ బిల్లుకు మేము సిపిఎం పార్టీగా మద్దతిస్తా ఉన్నాం. బీసీ బిల్లును వెంటనే దాన్ని అమలు చేసి ఎన్నికల కోడ్ను వెంటనే కొనసాగించాలని బీజేపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తాము. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 42% బీసీ రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం వెంటనే పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బీసీల రిజర్వ్ ప్రకటించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నిందిస్తే బీసీ బిల్లు అమలు కాదని ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు తెలుసుకోవాలని, మీ రాజకీయాల కోసం మన బీసీలను అనదొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, బీసీ బిల్లు రిజర్వేషన్ చట్టం ఆమోదించే వరకు ఈ సిపిఎం పార్టీ బీసీలకు అండగా ఉంటూ పోరాటం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ముస్తాబాద్ మండల పరిధిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో రైతుల సౌకర్యార్థం ఈ కేంద్రాలు ప్రారంభించగా పోతుగల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నరసింగ్లు అధికారికంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి మాట్లాడుతూ, రైతులు పండించిన పత్తి గింజను ప్రభుత్వం మద్దతు ధరతోనే కొనుగోలు చేస్తుంది. ధాన్యం కోతలు పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే ముందు నుంచి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం రాష్ట్ర ప్రభుత్వ రైతు ప్రేమకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల నాయకులు, రైతులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆడవారు ఇలా ఆర్థికంగా అభివృద్ధి అయితే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి అవుతుంది. మరి అదేవిధంగా మీకు కావాల్సిన కార్పాలు కానీ, కాంటలు కానీ, వడ్లు ఎగబోసే మిషనరీ కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాం. వాటిని కూడా మీరు ఉపయోగించుకొని, మీరు ఈ వాతావరణం కూడా చెప్పకుండా ఉంది, వర్షాలు వస్తాయి కాబట్టి మీకు అందుబాటులోనే దాదాపుగా చాలా టార్పాలిన్ కవర్లు కూడా మా వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా తీసుకురావడం జరిగింది. వాటిని ఉపయోగించుకొని రైతులందరూ కూడా దళారులకు అమ్మకుండా ఇలా ఏ గ్రేడు ఇలా రాష్ట్ర ప్రభుత్వం 2389 రూపాయలు ఏ గ్రేడ్ కొంటూ, అదేవిధంగా బి గ్రేడ్ వారిని కూడా 2368 కొంటుంది. కాబట్టి మీరు దళారులకు వడ్లు కొనుగోలు చేసి మోసపోకండి. ఇవాళ వీళ్ళకు మహిళా సంఘాలకు కానీ ఈ సెంటర్లకు జోకినట్లయితే మీ డబ్బులు మీ ఖాతాలోకి వస్తాయి, అందుబాటులో డబ్బులు ఇస్తాయని చెప్పి తెలియజేస్తూ, మరి మహిళా సంఘాలు కూడా మీరందరూ రైతులకు తోడ్పాటుగా ఉండు, రైతులు కూడా మహిళా సంఘాలకు తోడ్పాటుగా ఉండి ఒకరికొకరు సహకరించుకొని వడ్లు కొనుగోలు కేంద్రాలను జాగ్రత్తగా చేయాలని చెప్పి మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. తంగళ్లపల్లి మండలంలోని సారంపల్లి ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల కళాశాలలో అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం హాజరై బాలికలకు ప్రోత్సాహం అందించారు. కార్యక్రమంలో విద్యార్థినిలు ఎల్ అశ్విని, బి చందన, బి అరుణ, ఎం అలేఖ్యలను వేదికపైకి ఆహ్వానించి సత్కరించారు. పేదవారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది ఇందిరమ్మ ఇల్లు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ లక్ష్యం
ప్రజా సంక్షేమమేనని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని తెలిపారు. గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే మేము ఓట్లు అడగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని ఊరు మేము చూపిస్తాం, మీరు ఓట్లు అడగండి అని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటలను నెరవేర్చే దిశగా ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలవడం చాలా సంతోషం. నేను గత 15-18 సంవత్సరాల నుంచి చూస్తున్నా. మాకు మామిడిపల్లిలా ఉందామంటే ఇల్లు లేకుండే, గుడిసె ఉండే. జస్ట్ 3 నెలల క్రితం కూడా గుడిసెనే ఉండే. ఇవాళ ఆ గుడిసె ఒక 4 రోజుల ముందు తీసేయడం జరిగింది. మాకు కాంగ్రెస్ పార్టీ చేయబట్టి ఇల్లు వచ్చింది, ఇందిరమ్మ ఇల్లు. మేము ఇందిరమ్మ ఇల్లులో చాలా సంతోషంగా ఉన్నాం. ఇంతకు మించి ఏం మాట్లాడాలనో నాకు ఏం ఇదైతే లేదు. చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ LRT న్యూస్.